హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 873 పాయింట్స్ గెయిన్ అయ్యి 53,823 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 246 పాయింట్స్ గెయిన్ అయ్యి 16,131 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. మార్కెట్ పెరిగింది, ఓకే, ఫర్దర్గా కూడా ర్యాలీ అవ్వనుందా, మీన్స్ ఫర్దర్గా కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? ఈ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేస్తాను. బట్ దానికంటే ముందు మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకుందాం. ఈ ఎంటైర్ పాజిటివ్ సెంటిమెంట్ ఇప్పుడు మార్కెట్లో ఫిల్ అయిన సెంటిమెంట్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు లేదు. గ్లోబల్ మార్కెట్స్లో ఎక్కడ మనకు అంత స్ట్రెంత్ కనిపించలేదు. క్లోజ్ అయిన యూఎస్ మార్కెట్స్ కానీ, ఓపెనింగ్ మార్కెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏషియన్ మార్కెట్స్ కానీ, ఈవెన్ మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 30 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్లోనే ఉంది. ఎఫ్ఐఎస్ డిఏఎస్ యాక్టివిటీ ఎటువంటి చేంజ్ లేదు. ప్రీవియస్గా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూనే ఉన్నారు, డిఏఎస్ బై చేస్తున్నారు. అండ్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంది, ఎక్కడ బులిష్ గా లేదు. అండ్ మా వ్యూలో నేను మీకు చెప్పింది 15,880 to 920 అది నో ట్రేడ్ జోన్. అక్కడ అసలు ట్రేడ్ తీసుకోవద్దు. ఒకవేళ 920 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయితే మనం 16,000 మార్క్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ 920 మార్క్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయండి. అప్పటి వరకు నేను న్యూట్రల్ టు నెగిటివ్ సైడే ఉంటున్నానని చెప్పాను. నేను ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, లెవెల్ బేస్డ్ గా మనం యాక్టివిటీ తీసుకుంటుంటే ఈవెన్ మనం రాంగ్ ట్రేడ్ తీసుకున్నా ఒక లెవెల్ అబోవ్ వచ్చి మార్కెట్ సస్టైన్ అయినప్పుడైనా మనం ఆ ట్రేడ్ లోంచి బయటకు రావచ్చు. అండ్ మార్కెట్ ఒక యాక్టివిటీని గమనించండి. ఓపెనింగ్ మనకి 15,950 అండ్ లోయెస్ట్ 15,914. సో ఒకే ఒక్కసారి మాత్రమే ఆ 920 లెవెల్ ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది. బట్ అగైన్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అవ్వడం అండ్ ఆ జోన్ దగ్గర కొంతసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత వచ్చిన ర్యాలీ ఇంకెక్కడ కూడా బ్యాక్ అవ్వలేదు. మోస్ట్లీ ఒక డైరెక్షన్ లోనే ఇవాళ మార్కెట్ ఇలా మూవ్ అవడం జరిగింది. ఇంతలా ఇవాళ మార్కెట్ ఎందుకు మూవ్ అయింది? బికాస్ స్టార్టింగ్ ఆఫ్ ద జూన్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్ ని కంటిన్యూ చేస్తుంది. టాప్ సైడ్ 15,900 అండ్ డౌన్ సైడ్ 15,600. ఈ 300 పాయింట్ జోన్లోనే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ మూవ్ అయింది. ఇయర్ February 5th మార్కెట్ 15,000 మార్క్ ని క్రాస్ చేసింది. దాని తర్వాత 16,000 మార్క్ రావడానికి August 3rd మీన్స్ నియర్లీ 120 డేస్ దగ్గరగా పట్టింది. సో నిఫ్టీ 15,000 నుంచి 16,000కి మూవ్ అయిందంటే నియర్లీ 6.7% దగ్గరగా పెరిగినట్టు. నిఫ్టీ మాత్రమే 6.7% పెరిగింది. కానీ ఈ గ్యాప్ లో మిడ్ క్యాప్ 24.3% అండ్ స్మాల్ క్యాప్ 37.2% పెరగడం జరిగింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 3.6% దగ్గరగా ఫాల్ అయింది. వెరస్ మెటల్ 62% దగ్గరగా ర్యాలీ అయ్యాయి. దాని తర్వాత ఐటీ, ఫార్మా అండ్ ఈ గ్యాప్ లో ఎఫ్ఐఎస్ 42,500 crores దగ్గరగా నెట్ సెల్ చేస్తే మార్కెట్ లో డిఐఎస్ 40,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేసి మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇది మార్కెట్ లో చాలా రేర్ గా కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ ఇంత స్ట్రాంగ్ గా మార్కెట్ లో సెల్ చేస్తున్నా మార్కెట్ దాన్ని పట్టించుకోకుండా అనదర్ డైరెక్షన్లో మూవ్ అవడం. సో ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం, మార్కెట్ పడడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ మార్కెట్ వాటిని పట్టించుకోకుండా రెసిస్ట్ చేస్తూ ఉండడమే బులిష్గా చూస్తున్నానని, మార్కెట్ రిలేటెడ్గా ఇన్ షార్ట్ టర్మ్ నేను బేరిష్ వ్యూని ఫామ్ చేయాలనుకోవట్లేదని. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఒక కామెంట్ చేశారు. మార్కెట్ ఫ్యూచర్ ఎకానమీ గ్రోత్ని మైండ్లో ఉంచుకొని ర్యాలీ అవుతుందని, గవర్నమెంట్, ఆర్బీఐ, సెబీ రెగ్యులర్గా ఫైనాన్షియల్ మార్కెట్స్ని వాచ్ చేస్తున్నారని నిర్మలా సీతారామన్ గారు కామెంట్ చేశారు. అండ్ ఇప్పుడు వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంకా మార్కెట్ ర్యాలీ అవుతుందని. ఇన్ని రోజుల నుంచి మార్కెట్ ఒక రేంజ్లో ఉండి ఆ రేంజ్ని బ్రేక్అవుట్ ఇచ్చి అండ్ అది కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అవడాన్ని అయితే నేను పాజిటివ్గానే చూస్తున్నాను. అండ్ ఫర్దర్గా కూడా మార్కెట్ రిలేటెడ్గా బులిష్ వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మార్కెట్ రిలేటెడ్గా మనం ప్రీవియస్గా రిపీటెడ్గా మాట్లాడుకుంటూ వస్తున్న లెవెల్ 15,500. అల్టిమేట్గా నేను గమనిస్తున్న మేజర్ లెవెల్ 15,500. బట్ ఇంకొంత ముందుకు వచ్చి ఈ లెవెల్ని బేస్ లెవెల్గా చూడొచ్చు అనుకుంటే నేను 15,800 అనే చెప్తాను. సో 15,800 నియర్ టర్మ్లో బ్రేక్ అయి క్లోజ్ అవడం కానీ జరగకుండా మార్కెట్ రిలేటెడ్గా మనం అలర్ట్ అవ్వాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. బట్ ఇలా మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు డిఫెన్సివ్స్ని, లార్జ్ క్యాప్స్ని ఎవరు ఎక్కువగా పట్టించుకోరు. ఎక్కువగా మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, బికాస్ దాంట్లోనే ఎక్కువ గ్రోత్ ఉంటుందని. బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీ పోర్ట్ఫోలియోలో అనుకుందాం, మీ ఎంటైర్ పోర్ట్ఫోలియో వాల్యూ ఒక 100 రూపీస్ అనుకుంటే అందులో ఎంత లార్జ్ క్యాప్కి ఇచ్చారు, ఎంత మిడ్ క్యాప్ అండ్ ఎంత స్మాల్ క్యాప్కి ఇచ్చారు అన్న డేటాని నోట్ చేయండి. మేము ఇన్వెస్ట్ చేసిన స్టాక్లో ఏది లార్జ్, ఏది మిడ్, ఏది స్మాల్ అని మేము ఎలా తెలుసుకోవాలి? ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీరు అనుకుంటున్న స్టాక్ని అక్కడ ఎంటర్ చేయండి. మార్కెట్ క్యాపిటల్ ఒకవేళ 20,000 crore కంటే ఎక్కువగా ఉంటే లార్జ్ క్యాప్, 5,000 to 20,000 crore ఉంటే మిడ్ క్యాప్ అండ్ లెస్ దాన్ 5,000 crore ఉంటే అది స్మాల్ క్యాప్, ఇంకా తక్కువగా 500, 400 crore ఉంటే అది మైక్రో క్యాప్. మీ పోర్ట్ఫోలియో అలొకేషన్ వేటికి ఎంత చేశారన్నది నోట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి రిలేటెడ్గా ఉండే రిస్క్ రివార్డ్ని నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ రిలేటెడ్గా ఉండే ఫర్దర్ డేటా మాట్లాడుకునే ముందు ఫెయిర్కేమ్ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ 7:40 అరౌండ్ August 2nd మార్నింగ్ 6 AM పోస్ట్ చేసిన పోస్ట్ని రిఫర్ చేశాను. సో దాంట్లో మీకు ఫెయిర్కేమ్ ఆర్గానిక్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. ఇది షేర్ చేసింది August 2nd మార్నింగ్ 6 AMకి మార్కెట్ ఓపెన్ అవ్వకముందు. మార్నింగ్ 11 AM వరకు కూడా మనకి అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవ్వలేదు స్టాక్. దాని తర్వాత అప్పర్ సర్క్యూట్ అండ్ ఇవాళ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యి ఫైనల్గా 7% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయింది. సో ఇప్పుడైనా టెలిగ్రామ్లో డేటా పెడుతూ అగైన్ దాన్ని రిఫర్ చేయమని చెప్తూ ఉంటే
ఖచ్చితంగా ఆ డేటాను ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయకపోవడం సెకండరీ. మీ ఇన్వెస్ట్మెంట్ థీమ్ కి సూట్ అవ్వకుండా ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ మీకు నచ్చకపోవచ్చు. అక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ లో మీకు అంత స్ట్రెంత్ లేదనిపించవచ్చు. బట్ అది మనం చదివిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత, కొంత రీసెర్చ్ చేసిన తర్వాత ఫామ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. కాబట్టి ఏ స్టాక్ ని టెలిగ్రామ్ లో ఇలా డేటాతో పాటు షేర్ చేస్తున్నా అండ్ అగైన్ రీడ్ చేయండి అని చెప్తుంటే ఒకసారి రీడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ టెలిగ్రామ్ లో ఉంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ డేటా మీకు టైం టు టైం మార్కెట్ అవర్స్ లో కానీ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా షేర్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ టెలిగ్రామ్లో ఉండమని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. 2,30,000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ ఉంటుంది. అందులో కూడా నేను ఏదైనా డేటా పెడుతూ అది ఒకసారి గమనించండి, రీడ్ చేయండి, ఫోకస్ చేయండి, స్టడీ చేయండి అని చెప్తున్నా. ఆర్ ఏదైనా స్టాక్స్ నేను ప్రీవియస్గా చెప్పి ఎక్కువగా పెరిగిపోయినా సరే స్టిల్ ఇక్కడ కూడా బులిష్గా ఉన్నానని మెన్షన్ చేస్తున్నా. వాటిని తప్పకుండా గమనించండి. బికాస్ మీరే చెప్పండి, దీపక్ నైట్రేట్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడో చెప్పాను. సో అవి ఎంత ర్యాలీ అవుతున్నా నేను ఫ్యూచర్లో కూడా నేను అక్కడ చెప్పాను, మనం చెప్పిన ఇంతలా పెరిగాయని క్రెడిట్ తీసుకుంటూనే ఉండొచ్చు. అలా రిస్క్ చేయాల్సిన నీడ్ లేదు. ఇంకా హైయర్ ప్రైజెస్లో కూడా స్టిల్ ఇక్కడ గమనించండి అని మళ్ళీ హైయర్ ప్రైజెస్లో చెప్పాల్సిన నీడ్ లేదు. కానీ అలా రిస్క్ తీసుకొని మీకు చెప్పకపోయింటే దీపక్ నైట్రేట్ 500 దగ్గరే వదిలేసేవాని. నెక్స్ట్ 700, 1200, 1400, 1800 ఈవెన్ వాచ్ స్టాక్స్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ ని అలా మెన్షన్ చేసామని కాదు. ఈవెన్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు కూడా దీపక్ నైట్రేట్ అండ్ ఫెర్టిలైజర్స్ గురించి మెన్షన్ చేశాను. అండ్ అగైన్ ఇవాళ కూడా రిమైండ్ చేశాను దీపక్ ట్విన్స్ గురించి. ఆ పెరిగిపోయిన ప్రైస్ ని పట్టించుకోకండి, వాటికి స్టిల్ ఇంకా పొటెన్షియల్ ఉంది గ్రో అవడానికని మార్కెట్ ఓపెన్ అవ్వకముందే పోస్ట్ చేశాను. అండ్ అగైన్ ఇన్వెస్ట్మెంట్ చేసి వెంటనే రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, మల్టీ బ్యాగర్ ఫోల్డ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేబీ రిటర్న్ ఇస్తే హ్యాపీ, బట్ నేను చెప్తున్న ఏ స్టాక్ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నావు కాదు. మార్కెట్ కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతాయి, అన్నిటితో పాటు కరెక్ట్ అవుతాయి. అంతేగాని వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయి ఇక్కడ నుంచి కరెక్ట్ అయిపోయే పొజిషన్లు ఇవి లేవనేది నా ఒపీనియన్. అండ్ దీపక్ నైట్రైట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఫ్యూ లైన్స్ వాళ్ళు ప్రీవియస్ కాన్ఫరెన్స్ కాల్స్ లోనే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన దీపక్ ఫినోలెక్స్ రిలేటెడ్ గా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారని, ఈవెన్ డబల్ చేయాలనుకుంటున్నారని ప్రీవియస్ గానే అప్డేట్ చేశారు. కానీ కొత్తగా చెప్తున్నది 700 crore రిలేటెడ్ గా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళ సాల్వెంట్ డౌన్ స్ట్రీమ్ ఫినాల్ అండ్ ఎసెటోన్ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారని, లైఫ్ సైన్స్ సెగ్మెంట్ లో వాళ్ళ ఫుట్ ప్రింట్ ని పెంచుకోవాలనుకుంటున్నట్లు దీపక్ నైట్రైట్ వాళ్ళు చెప్పడం మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. అగైన్ చెప్తున్నాను, ఫైనాన్షియల్ గా క్వార్టర్ లోను అండ్ టైం టు టైం గ్రోత్ చూపిస్తూ మార్జిన్స్ స్టేబుల్ గా మెయింటైన్ చేస్తూ వాళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్న ఏ కంపెనీ కనిపిస్తున్నా వాటిని మీ వాచెస్ లో యాడ్ చేసి ఉంచుకొని స్టడీ చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నించండి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. కుమార్ మంగళం బిర్లా గారు వాళ్ళకున్న వాటాన్ని కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరో ఒకరు ఫైనాన్షియల్గా వోడాఫోన్ ఐడియాని ఆదుకోవాలి. అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అయినా. బట్ ప్రెసెంట్ వోడాఫోన్ ఐడియాకి హెల్ప్ రానట్లయితే కండిషన్ క్రిటికల్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కొలాప్స్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని చేసిన స్టేట్మెంట్స్తో ఇవాళ స్టాక్ మనకి 13% దగ్గరగా ఒక పాయింట్లో ఫాలో అవడం జరిగింది. ఆల్టర్నేట్ ఫ్యూయల్ రిలేటెడ్గా, ఇథనాల్ రిలేటెడ్గా గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ని మనం చాలా డేస్ నుంచి గమనిస్తూనే ఉన్నాం. ఇథనాల్ బ్లెండింగ్ రిలేటెడ్గాను, ఫ్లెక్స్ ఫ్యూయల్స్ రిలేటెడ్గాను మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్స్ అంటే మనం ప్రీవియస్గానే అనుకున్నాం, ఒక ఇంజన్ 2 ఫ్యూయల్స్తో రన్ అవ్వగలిగితే దాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటారు. స్పెషల్లీ ఇథనాల్తోనే, కంప్లీట్ ఇథనాల్ 100% ఇథనాల్తో రన్ అయ్యే వెహికల్స్ తయారు చేయాలని, అటు 1 year టైం ఫ్రేమ్లోనే తయారు చేయాలని నితిన్ గడ్కరీ గారు ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ని అడిగినట్టు ఇవాళ ఒక పాయింట్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు గమనిస్తే ప్రాజ్ నియర్లీ 3% దగ్గరగా ర్యాలీ అయింది. సిక్ నేను ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, ఇథనాల్ థీమ్ని మీరు డైరెక్ట్గా షుగర్ కంపెనీస్తోనూ, ఈవెన్ గ్రెయిన్ బేస్డ్గా ఇథనాల్ తయారు చేసే కంపెనీస్ లైక్ గ్లోబల్ స్పిరిట్స్ కానీ, గుల్షన్ పాలీ కానీ వీటితోనూ మీరు ప్లే చేయొచ్చు. లేదంటే వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న ప్రాజ్ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే ఐఎస్జిఈసితో కానీ, ఈ రెండింటితో కూడా మీరు ప్లే చేయొచ్చు. సో నేను పర్సనల్గా ప్రాజ్ అండ్ ఐఎస్జిఈసితో ప్లే చేయడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. నెక్స్ట్ రేణుకా షుగర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రాడేలో స్టాక్ 5% దగ్గరగా ఫాలో అయింది. అండ్ లాస్ట్ 1 monthలో నియర్లీ 30% దగ్గరగా స్టాక్లో కరెక్షన్ కనిపించింది. అండ్ ఇవాళ నియర్లీ 5% దగ్గరగా ఫాలో అవడానికి ఉన్న ఇంపార్టెంట్ రీజన్, నిన్న 8 o'clock వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ నేను టెలిగ్రామ్లో చేశాను. ఈ రేణుకా షుగర్స్ కాకుండా మిగిలిన నేమ్స్ అన్నింటినీ మెన్షన్ చేస్తూ రిజల్ట్స్ బాగున్నాయని, రేణుకా షుగర్ నెంబర్స్ బాగా లేవన్న సింబల్ అయితే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. వీళ్ళ మెయిన్ నెంబర్స్ ని గమనిస్తే క్వార్టర్ కంపారిజన్ లోను, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోను రెండిట్లో కూడా డ్రాప్ వచ్చింది. ఓకే, ఏదైనా పర్టికులర్ రీజన్ తో డ్రాప్ అయిందా, వాళ్ళ బిజినెస్ అన్ని సెగ్మెంట్స్ డ్రాప్ అయ్యాయా, వీళ్ళ బిజినెస్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉందనేది గమనిస్తే షుగర్ రిలేటెడ్ గా అండ్ డిస్టిలేషన్ రిలేటెడ్ గా క్వార్టర్ కంపారిజన్ లో మీకు గ్రోత్ అయితే కనిపించదు. ఈవెన్ షుగర్ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా గ్రోత్ కనిపించట్లేదు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ వెహికల్ ప్రైజెస్ ఇన్ అన్ యావరేజ్ 0.8% దగ్గరగా పెంచారని చెప్తున్నారు. ఇది August 3rd నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. వీళ్ళనే కాదు, కమింగ్ డేస్ లో ఇతర ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళ వెహికల్ ప్రైజెస్ అయితే పెంచుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ఇది ఇయర్ లో 3rd టైం టాటా మోటార్స్ వాళ్ళు ఈ డెసిషన్ ని తీసుకోవడం. అండ్ కమింగ్ డేస్ లో కూడా మెటల్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటే వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అది కూడా వీళ్ళ వెహికల్ ప్రైజెస్ ని పెంచేలా వీళ్ళని మూవ్ చేస్తుంది. నెక్స్ట్ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి నియర్లీ 1,679 crore విలువ చేసే ఆర్డర్స్ వచ్చాయంటున్నారు. ఇవి ఒక సెగ్మెంట్ లో కాదు, మల్టిపుల్ సెగ్మెంట్స్ లో.
వాటర్ అండ్ ఎన్వైర్న్మెంట్ డివిజన్లో 730 crore అండ్ ఎలక్ట్రిక్ డివిజన్లో 217 crore కి సంబంధించిన ఆర్డర్స్ వీళ్ళకి లభించాయని చెప్తున్నారు. నెక్స్ట్ నితిన్ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక్కసారిగా నితిన్ స్పిన్నర్స్ లో ఇలాంటి ఫాల్ కనిపించేసరికి ఎందుకు ఫాల్ అవుతుంది, ఎగ్జిట్ అవ్వాలా, ఏం చేయాలని అడిగారు. చాలా కామెంట్స్ వచ్చాయి. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ రిజల్ట్స్. దీని రిలేటెడ్ గా 9:30 మార్కెట్ ఓపెన్ అయిన 15 minutes లోనే నేను మీకు ఒక పోస్ట్ పెట్టాను. బికాస్ ఇవాళ వీళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. ఈవెన్ వీళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసినా కొంత కన్సాలిడేట్ అవడం, డౌన్ సైడ్ కి మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని లెస్ దాన్ 15 ట్రేడింగ్ సెషన్స్ లో నియర్లీ 75% దగ్గరగా రిటర్న్ ఇచ్చిన స్టాక్. రిజల్ట్స్ తో కంపారిజన్ లేకుండా, ఎటువంటి పాజిటివ్ అప్డేట్స్ కంపెనీ నుంచి లేకుండా స్టాక్ 75% దగ్గరగా ర్యాలీ అయినప్పుడు రిజల్ట్స్ ఈ వచ్చిన ర్యాలీని కూడా బీట్ చేస్తూ వస్తే, అలా స్ట్రాంగ్ బీట్ అన్ని సెగ్మెంట్స్ లో వచ్చి అబో ఎక్స్పెక్టేషన్స్ నెంబర్ వస్తే అప్పుడు మాత్రమే స్టాక్ స్టెబిలైజ్ అవుతూ కొంతవరకు పాజిటివ్ గా మూవ్ అవుతుంది. లేదంటే మోస్ట్లీ మనకి కన్సాలిడేషన్ కానీ ఏ మాత్రం డిసప్పాయింట్మెంట్ ఉన్నా చాలా స్ట్రాంగ్ కరెక్షన్ 15-20% కరెక్షన్ కూడా కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. కానీ స్టాక్ 10% దగ్గరగా సర్క్యూట్ని మెయింటైన్ చేస్తుంది ప్రెసెంట్. కాబట్టే వీళ్ళ నెంబర్స్ పోస్ట్ చేయకముందు ఈవెన్ స్టాక్ 8-9% పాజిటివ్లో ఉన్నప్పుడే నేను మీకు అప్డేట్ చేశాను. ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. అంత గొప్పగా వస్తే తప్పితే స్టాక్లో ఫర్దర్ మూవ్ కనిపించదని రిజల్ట్స్ని మీరు గమనించండి. అన్ని సెగ్మెంట్స్లో కూడా క్వార్టర్లోనూ ఇయర్ ఆన్ ఇయర్లోనూ మనకి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ఈపీఎస్ కూడా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే గ్రో అయింది. కానీ ఎంత గ్రో అయింది, స్టాక్ ఎంత ర్యాలీ అయింది, మ్యాచ్ ఉండాలి కదా ఈ రెండింటి మధ్యలో. కాబట్టి స్టాక్లో కరెక్షన్ కనిపించింది. అండ్ ఈవెన్ రిజల్ట్స్ ఉన్నాయి, కొంత అన్సర్టనిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని తెలిసినా సరే మేము ఒక్క స్టాక్ని కూడా మా పర్సనల్గా ఉన్న పోర్ట్ఫోలియోలోంచి మేము సెల్ చేయలేదు. అండ్ మార్కెట్ టైంలో పోస్ట్ చేసిన రిజల్ట్స్ రిలేటెడ్గా కొన్నిటికి మార్కెట్ టైంలోనే రెస్పాండ్ అయ్యాం. లైక్ అదాని పోర్ట్స్ క్వార్టర్లోను ఇయర్ ఆన్ ఇయర్లోను గ్రోత్ కనిపించింది. గుడ్ నెంబర్స్ అని అప్డేట్ చేశాను. ఈవెన్ గైడెన్స్ని కూడా వాళ్ళు పాజిటివ్గా ఇస్తున్నారు. కాబట్టి అదాని పోర్ట్స్ ఎంటైర్ నెంబర్స్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈవెన్ డాబర్ రిలేటెడ్గా కూడా నెంబర్స్ పోస్ట్ చేసిన వెంటనే ఎస్ గుడ్ నెంబర్స్ డాబర్ దగ్గర నుంచి వస్తున్నాయని మెన్షన్ చేశాను. ఇక్కడ గమనించాల్సింది వాళ్ళ వాల్యూమ్ గ్రోత్ ఎక్స్పెక్టెడ్ 18% దగ్గరగా ఉంటుంది అనుకుంటే 34% వాల్యూమ్ గ్రోత్ చూపించారు. ఎఫ్ఎంసీజీలో టాప్ లైన్ బాటమ్ లైన్ నెంబర్స్తో పాటు వాల్యూమ్కి చాలా ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇస్తారు. ఇక్కడ ఇలా వాల్యూమ్ గ్రోత్ రావడం కూడా మనం డాబర్ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈవెన్ నాసిల్ కూడా క్వార్టర్లోను ఇయర్ ఆన్ ఇయర్లోను మనకి ఇంప్రూవ్మెంట్ అయితే చూపించారు. ఈవెన్ ఈ కంపెనీ రిలేటెడ్గా నెంబర్స్ కూడా బాగున్నాయని టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. నెక్స్ట్ ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఐపీఓస్ మార్కెట్లో రేపు ఓపెన్ అవబోతున్నాయి. అండ్ ఇప్పటివరకు చాలా ఐపీఓస్ ఉన్నాయి కదా. సో నా ప్రిఫరెన్స్ ఏంటి అని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. నేను ప్రీవియస్గానే టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఒక ఇమేజ్ పెడుతూ వస్తున్నాను. సో పై రెండింటిని వదిలేద్దాం, ఎప్పుడవో. ఇప్పుడు రేపటి నుంచి ఓపెన్ అవుతున్న దివ్యాని కానివ్వండి, కృష్ణ డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, ఈ రెండింటి రిలేటెడ్గానే యాక్టివ్ గ్రే మార్కెట్ ప్రీమియం స్టార్ట్ అయింది బయట. ఈ రెండింటి ఐపీఓ వీడియోస్లో కూడా నేను షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కోసం అప్లై చేస్తున్నాననే చెప్పాను. ఈ రెండు కాకుండా థర్డ్ నేను పిక్ చేసుకోవాలంటే ఇవాళ ఛానల్లో అప్లోడ్ చేసిన కార్ ట్రేడ్ టెక్ ఐపీఓని అయితే నేను సెలెక్ట్ చేస్తాను. ఆగస్ట్ 4th నుంచి ఉన్నావు కదా మనం పట్టించుకోవాలి. ఆగస్ట్ 9th ఎందుకు వెళ్ళారంటే మీ దగ్గర ఉన్న ఎంటైర్ క్యాపిటల్ని యూజ్ చేసి ఆగస్ట్ 4th నుంచి ఓపెన్ అవుతున్న ఐపీఓస్కి మీరు అప్లై చేసినట్లయితే ఆగస్ట్ 9th ఓపెన్ అవుతున్న ఈ ఐపీఓని మీరు అప్లై చేయలేరు. ఆ ఐపీఓస్ అప్లై చేయడానికి మీరు యూజ్ చేసిన మనీ అన్బ్లాక్ అయ్యేది ఆగస్ట్ 12th అనమాట. అండ్ ఈ ఐపీఓ క్లోజ్ అవుతున్నది ఆగస్ట్ 11th. కాబట్టి ఇది థర్డ్ ప్రిఫరెన్స్గా ఇస్తున్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో దివ్యాని ఇంటర్నేషనల్ అండ్ కృష్ణ డయాగ్నోస్టిక్స్, అండ్ థర్డ్ ప్లేస్లో కార్ ట్రేడ్ టెక్ ఐపీఓ. 4th అండ్ 5th ప్లేస్ని తీసుకోవాలంటే విండ్లాస్ అలాగే ఎగ్జారో టైల్స్ ఉంది కదా, నేను విండ్లాస్ని అయితే తీసుకుంటున్నాను. అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో విండ్లాస్ అలాగే ఎగ్జారో టైల్స్ ఈ రెండింటి రిలేటెడ్గా కూడా నేను గ్రే మార్కెట్ ప్రీమియం టెలిగ్రామ్లోని ఈవెన్ ఛానల్లో కూడా మాట్లాడలేదు. బికాస్ నాకు తెలిసిన సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివ్గా ట్రేడ్స్ జరగట్లేదని. బికాస్ ఎప్పుడైతే ఇంత కాంపిటీషన్ వస్తుందో ఐపీఓస్ మధ్యలో వేటికైతే బెటర్ ప్రాబబిలిటీ ఉంటుందో అందరూ వాటిల్నే ఫోకస్ చేస్తారు. అండ్ ప్రెసెంట్ అదే కనిపిస్తుంది. బట్ ఈ రెండు ఐపీఓస్లో ఏది బెటర్ లిస్టింగ్ గేమ్స్తో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందంటే నేను విండ్లాస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎగ్జారో టైల్స్ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో ఛానల్ అయితే లేదు. మీకు ఒక పీపీటీ 350 అరౌండ్ టెలిగ్రామ్లో పెట్టాను. ఒకసారి ఆ పీపీటీని గమనిస్తే కంపెనీ రిలేటెడ్గా కావాల్సిన ఇంపార్టెంట్ డేటా అంతా కూడా సింపుల్ ప్రెజెంటేషన్తో మీకు ఆ పీపీటీలో ఉంటుంది. ఇది కంపెనీకి సంబంధించిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. ఈ స్పేస్లో ఉన్న ఇతర కంపెనీస్లో సోమెనీ సిరామిక్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 110% దగ్గరగా పెరిగితే, నెక్స్ట్ ఓరియంట్ బెల్ 70% దగ్గరగా పెరిగింది. కజారియా సిరామిక్స్ 40% దగ్గరగా ర్యాలీ అయింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కజారియా సిరామిక్స్ పెరిగింది 40%. నెక్స్ట్ సెరా శానిటరీ వేర్ 26% దగ్గరగా పెరిగింది. ఇక్కడ నుంచి ఇండస్ట్రీ ఒక గ్రోత్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఎగ్జారో టైల్స్ ఒక గ్రోత్ ఆధారపడి ఉంటుంది. ఉన్న అన్ని స్టాక్స్లో ఒక స్టాక్ని పిక్ చేయాలంటే ఈ సెగ్మెంట్లో నేను సోమెనీ సిరామిక్స్ని అయితే పిక్ చేస్తాను. అండ్ ఎగ్జారో టైల్స్ రిలేటెడ్గా అవాయిడ్ చేయండి, నెగిటివ్గా ఉందని చెప్పడానికి కూడా ఏం లేదు. బట్ అలానే అట్రాక్టివ్గా ఉంది, ఖచ్చితంగా మనం అప్లై చేయాలని ఒక పాజిటివ్ వైబ్ కూడా లేదు. నెక్స్ట్ అదాని విల్మర్ వాళ్ళు ఐపీఓ రిలేటెడ్గా డిఆర్హెచ్పిని అయితే ఫైల్ చేశారు. అదాని విల్మర్ ఒక జాయింట్ వెంచర్ విల్మర్ అలాగే అదాని గ్రూప్కి సంబంధించి. సో వాళ్ళు డిఆర్హెచ్పిలో మెన్షన్ చేస్తున్న దాని ప్రకారం ఆర్హెచ్పి ఫైల్ చేసే లోపు ఈ అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ని ఒకటి మీ డిమాట్ అకౌంట్ ఉంచుకున్నా మీరు అది షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేయడానికి ఎలిజిబుల్ అంటున్నారు. కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ప్రీవియస్గా కూడా గ్లెన్ మార్క్లో సేమ్ రూల్స్ అని చెప్పారు డిఆర్హెచ్పిలో, బట్ ఆర్హెచ్పిలో దాన్ని డిలీట్ చేశారు.
చేశారు. అండ్ ఈ ఆగస్టు మంత్ లో రాబోతున్న ఐపీఓ ఫైనాన్షియల్ అనాలిసిస్ అంతటిని మీకు ఆఫ్టర్నూన్ 1 o'clock అరౌండ్ ఒక పీడిఎఫ్ రూపంలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ ఒక కొత్త జోన్లోకి ఎంటర్ అయింది కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ రెండు కూడా దూరంగానే ఉంటున్నాయి. బికాస్ నేను ఫర్దర్ మార్కెట్ డేస్లో మార్కెట్ కొంత వోలటైల్గా ఉంటుందని, టాప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కొంత ఎక్కువగానే మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి డౌన్ సైడ్ 15,950 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 16,320గా గమనిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,630 అండ్ రెసిస్టెన్స్ 35,680. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చాలా డేస్ తర్వాత 16,000 అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి ఇంకా స్టిల్ అక్కడ మనకు అన్వైండింగ్స్ కనిపించట్లేదు. ఇంకా లెవెల్ కంటే బిలో ఫాలో అవుతుందని కొంతమంది బిలీవ్ చేస్తున్నారు. కాల్ రైటర్స్ అంత స్ట్రాంగ్గా అక్కడి నుంచి అన్వైండ్ అయితే ప్రెసెంట్ ఇంకా చేయట్లేదు. మేబీ ఇంకొక రోజు ఆ లెవెల్ పైన క్లోజ్ అయితే అక్కడ ఉన్న యాక్టివిటీ అన్వైండ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ 16,400 దగ్గర డేటా కొంత స్ట్రాంగ్గానే బిల్డ్ అవుతుంది. 16,300, 400, 500 లెవెల్స్లో. సో ఇది టాప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ చూస్తే 15,800 లెవెల్ డౌన్ సైడ్కి వెళ్ళదని పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. ఇంట్రాడేలో 10 అండ్ ఓవరాల్గా 66,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ అక్కడ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి డౌన్ సైడ్ 15,800 అండ్ టాప్ సైడ్ 16,500 లెవెల్స్ని మనం ఒక రేంజ్లో చూడొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.